హలో గాయ్స్, ఈ రోజు మేమైతే లక్కిరెడ్డిపల్లి జాతరకు వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయ్యాక మేము ఏర్పాటు చేసుకున్న టెంట్ లోకి వెళ్ళాం. మీరందరూ జైంట్ వీల్ ఇంజన్ తో తిరుగుతుంది అనుకున్నారు. కాదు, అక్కడ ఎవరైనా పక్క నుండి ఇలా తిప్పుతూ ఉంటారు. ఇక్కడ మేము తిప్పుతున్నామని జైంట్ వీల్ తిరుగుతుంది. ఇక్కడైతే చేతు ఒక చిన్న పిల్లడితో గొడవ పడ్డానికి పోయింది. ఎందుకంటే మేము మాట్లాడుకుంటే ఇన్స్పిరేషన్ ఇదే అని మాట్లాడుతుంటే వాడు వచ్చి ఎక్కిరిచిపోయినాడు. అందుకే ఆ పిల్లోడు చూడండి ఎలా ఎక్కిరిస్తున్నాడు. చేతు వచ్చి గొడవ పడ్డానికి వెళ్ళినా కూడా ఆ పిల్లోడు అలానే చేస్తున్నాడు. కామెడీ అసలు. మేమంతా కొలంబస్ ఎక్కాల, జైంట్ వీల్ ఎక్కాలని గొడవ పడుతుంటే చైతన్య అన్న నేను చెరుకులు తీసుకొని వస్తా, మీరు గొడవ పడండి అని వెళ్ళిపోయాడు. లాస్ట్ కి మేమందరం ఒక మాట మీదకి వచ్చి జైంట్ వీల్ ఎక్కాలనుకున్నాము. చైతు చూడండి జైంట్ వీల్ ఎక్కక ముందే ఎంత భయపడుతుందో. లాస్ట్ కి అయితే జైంట్ వీల్ ఎక్కేసినాము. నేను చైతు ఒక దాంట్లో కూర్చున్నాము. మా ఫ్రెండ్స్ మా తమ్ముళ్ళందరూ ఇంకొక దాంట్లో అలా కూర్చున్నారు. మమ్మల్ని వేరే చోట ఎక్కడో కూర్చోబెట్టిన. టాప్ నుంచి వ్యూ మాత్రం వేరే లెవెల్. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి మీరు కూడా ఎంత బాగుంది. తర్వాత మేమందరం అయితే కొలంబస్ ఎక్కడానికి వెళ్ళాము. కొలంబస్ చూస్తుంటేనే భయం వేస్తుంది. చెప్పట్లేదు కానీ నిజంగా నాకు కూడా భయం వేస్తుంది. చైతన్య చూసి నవ్వుతున్నాను అంతే. భయమే లేదు. లిటరలీ చెప్పాలంటే నాకు కూడా చాలా అంటే చాలా భయం వేస్తుంది. చైతు ఎక్స్ప్రెస్ చేస్తుంది, నేను ఎక్స్ప్రెస్ చేయట్లేదు అంతే. యాక్చువల్ గా కొలంబస్ చిన్న పిల్లోడు కూడా ఎక్కినాడు, కానీ చైతుని ఫేస్ చేసి చైతుని చూస్తూ నవ్వుతున్నాడు అనమాట. అంతలా చేసింది చైతు. స్టార్టింగ్ లోనే తన ఎక్స్ప్రెషన్ చూడండి. మేమే కింద పడిపోయేలా ఉన్నా, అందుకే వీడియో తీయలేకపోయాము. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? భయపడ్డా చైతు? స్టార్టింగ్ చైతన్య చూసి నాకు కూడా భయం వేసింది. దాని తర్వాత చైతన్య చూసి నవ్వడానికే సరిపోయింది. చాలా బాగుండే ఎక్స్పీరియన్స్ అయితే. కానీ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత 2 rounds బాగుంటది. దాని తర్వాత కొలంబస్ మొత్తం రివర్స్ అయిపోతుందేమో అనిపించింది. మేము భయపడుతుంటే అందరు చూసారు. ఎవరైనా భయపడితే మేము చూడాలని అక్కడే నిల్చున్నాము. చైతు ఎలా చేసేదో సేమ్ అలానే భయపడుతుండే. ఎవరో చూసి పడి నవ్వుతుంది చైతు అయితే. ఇక్కడ మార్నింగ్ దర్శనం మంచిగా జరిగింది కానీ టెంకాయ కొట్టలేదు. అందుకే టెంకాయ కొట్టడానికి నేను నిక్కి అయితే వెళ్ళిపోయాము. మార్నింగ్ జాతరలో అయితే తిరగడానికి వెళ్ళాము. ఏం కొనలేదు, ఎందుకంటే అప్పుడప్పుడే సర్దుతున్నారు అన్ని షాప్స్. అందుకే అప్పుడేం కొనలేదు. నైట్ కొన్నాము. నిక్కి అయితే గాజులు కొనింది, నేనైతే ఇయర్ రింగ్స్ కొన్నాను. తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా అప్పటికే చాలా లేట్ అయింది, అందుకే రిటర్న్ అయిపోయాము. మిడిల్ లో అయితే కాఫీ బ్రేక్ తీసుకున్నాము. కాఫీ అయితే వేరే లెవెల్. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. సో లక్కిరెడ్డిపల్లి జాతర అయితే నేను బీభత్సంగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.